అలాగే ఇప్పుడైతే మీకు ఒక రివ్యూ అయితే మీ ముందుకు తెచ్చేసాను. బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనే మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి మీకు అపోకలిప్టిక్ జానర్లో అయితే ఉంటుంది. మీకు ఇది మొత్తం ఇది ఏంటంటే మూవీ ప్లాట్ మీకు హఠాత్తుగా భూమి మీద భూకంపం వస్తుంది. మొత్తం బిల్డింగ్లన్నీ కూలిపోయి భూమి మొత్తం నాశనం అయిపోద్ది. కొంతమంది మనుషులు బతుకుంటారు. వాళ్ళు ఒక గ్రామం లాంటి దాంట్లో ఉంటారు. అక్కడ జంతువులు కూడా దొరకడం కష్టం. ఆ ప్రపంచంలో అంతా నాశనం అయింది కాబట్టి దాదాపుగా ఒకరినొకరు అంటే ఒక ఆహారం కోసం 10 మంది కొట్టుకునే సిచ్యువేషన్ అయితే ఏర్పడుద్ది. అలాంటి సిచ్యువేషన్లో మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వాళ్ళైతే ఒక అపార్ట్మెంట్ మొత్తం అంటే భూకంపానికి బద్దలవ్వకుండా ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ దాన్ని రీమోడల్ చేసి దాని చుట్టూ హై సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళని పెట్టి దాన్ని అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఒక సైకో డాక్టర్ ఉంటాడు. ఆడేమో వాళ్ళ కూతుర్ని కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయోగాలు అన్నీ చేస్తాడు. అక్కడ స్టోరీ ఏమైంది, ఆ తర్వాత మలుపు ఎలా తిరిగింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఇది వచ్చేసి మీకు కొరియన్ లాంగ్వేజ్ వాళ్ళదనమాట, కొరియన్ వాళ్ళది. రేటింగ్ వచ్చేసి TVMA రేటింగ్ అయితే ఇచ్చారు. అంటే 16+ ఆర్ 15+ అనుకోవచ్చు మీరు ఈ మూవీ రేటింగ్. యాక్షన్ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. మీకు ఈ మూవీ వచ్చేసి రన్ టైం 1 hour 47 minutes ఉంది. కానీ మూవీ బాగానే ఉందని చెప్తా. అంటే ఓకే మూవీ, జస్ట్ ఓకే అంతే. అంటే సూపర్ డూపర్ అనలేం కానీ జస్ట్ ఓకే అంతే. ఈ మూవీకి IMDb వాళ్ళు ఇచ్చింది 6/10 అయితే ఇచ్చారు. అండ్ మై డ్రామా లిస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం 7.8/10 అయితే ఇచ్చారు. నేను దీనికి 7.5 అయితే ఇస్తాను. నాకు మరీ నచ్చిందని చెప్పను, కానీ ఓకే అని చెప్తా. టైం ఖాళీ చేసుకొని చూడమని చెప్పను, కానీ టైం బోర్ కొట్టినప్పుడు టైం ఉన్నప్పుడు చూడండి ఊరికే సరదాగా. ఇది వచ్చేసి మీకు January 26న 2024లో రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ వచ్చేసి హియోమ్ యంగ్, అలాగే హ్యాంగ్ యంగ్ వీళ్ళైతే డైరెక్ట్ చేశారు. అండ్ మా డాంగ్ సియోక్ అయితే ఉన్నారు ఇందులో. ఇతను ఎవరో కాదు, మీకు ట్రైన్ టు బుసాన్, అలాగే ఎటర్నల్స్, ది రౌండ్ అప్, నో వే అవుట్ ఇలాంటి గొప్ప సినిమాల్లో నటించిన అతను ఉన్నారు. నిజంగా అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. ట్రైన్ టు బుసాన్లో నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే ఇతనే లాస్ట్ వరకు బతుకుంటాడు కాబట్టి, ఇతనే హీరో కాబట్టి యాక్టింగ్ కూడా ప్రతి జాంబీతో ఫైట్ చేసినప్పుడు నిజంగా చాలా గొప్పగా ఫైట్ చేస్తాడు. నేను ఇంకా కొరియన్ సిరీస్లో ఇలాంటి జాంబీ సిరీస్లు చూడాలని ఆశపడతారు, కానీ తీయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది సమర్పించిన వాళ్ళు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అయితే మీకు ఇది తెలుగులో అయితే తెచ్చింది. ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేసేది ఎక్కువగా నెట్ఫ్లిక్సే ఫస్ట్లో ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా అయితే టాప్ 10లో అయితే నెట్ఫ్లిక్స్లో ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతుంది, అదైతే గ్యారంటీ. అండ్ ఇంకా ఇంతకుముందు ఏం చెప్పడానికి ఉంది, ఊరికే ఖాళీగా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇదైతే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ నాకు తెలియదు, ఉంటే మాత్రం నేను నెట్ఫ్లిక్స్ అని చెప్పి అదే ఇంగ్లీష్ అని చెప్పి కామెంట్లో అయితే టైప్ చేస్తాను, లేకపోతే కామెంట్లో ఏం పెట్టను. మీరు మాత్రం ఈ వీడియో చూసి ఊరికి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, వీళ్ళకి ఒకసారి లుక్ వేసి అలాగే పైన ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా, అవి కూడా చూసేసి ఇంకా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేసేయండి. అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన రివ్యూస్, OTT అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అన్నీ కలిపి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డే. గుడ్ బై.